ఇప్పుడు అర్థమైంది అర్థమైంది. ఇప్పుడు బర్రెలు ఉన్నాయా సిటీలో ఓన్లీ సిటీలో 25 లక్షల లీటర్ల పాలు కావాలి ఓన్లీ సిటీ వాళ్ళకు. తెలంగాణ మొత్తం 56 లక్షల లీటర్లు పర్ డే కావాలి. మరి ఇప్పుడు మొత్తం తెలంగాణ మొత్తం ఉత్పత్తి అయ్యేదే 11 లక్షలు. విజయ డైరీ ద్వారా సేకరించేదే 3 లక్షల లోపలనే. అందులో సగం మా మహబూబ్నగర్ జిల్లా నుంచి వస్తాయి. మరి ప్రతి మనిషి తాగే పాలు, పుట్టిన పిల్లగాని కాడ నుంచి సత్య ముసలోని వరకు తాగే పాలు, 100% జనం తాగే పాలు ఉత్పత్తి లేని 55 లక్షల లీటర్లు ప్రతి డే ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఊర్లో బర్రెలు ఉన్నాయా? ఎంత కల్తీ జరుగుతుంది? కళ్ళు ఎవరు తాగుతారు చెప్పు? మీ ఇల్లు మీ 10 ఇళ్ళు లెక్క పెట్టుకోరు. మీ 10 ఇళ్ళు ఎంతమంది తాగుతారు? మహా అంటే ముసలిలో బాగా కూలి పని చేసే వాళ్ళు 2 తాగుతారు. పేదవాళ్ళ డ్రింక్ అది, అలసిపోయినాక తాగే డ్రింక్ అది. మరి 2% తాగే జనము 2% జనం తాగేటువంటి కళ్ళు మీద ఇంత పెద్ద ఫోకస్ చేస్తున్నారు. బర్రెలు మన చెట్లు ఉన్నాయని చెట్టు కింద తాగుతారా? పైన చెట్టు కింద పోస్తే కింద తాగుతారా దోషులు పట్టుకొని? మేము ఖరాబ్ కాకుండా ఏం ఎక్విప్మెంట్స్ లేవా? యాపిల్ పండ్లు దొరుకుతున్నాయా? ఎన్ని పదార్థాలు దొరుకుతున్నాయి ఇక్కడ? హైదరాబాద్లో అన్నీ ఉత్పత్తి అవుతున్నాయా? గోధుమలు దొరుకుతున్నాయా? ఈయన వండిస్తుర్రా? వడ్లు ఈయన వండిస్తుర్రా? జొన్నలు ఈయన వండిస్తుర్రా? తినే ఆహారాన్ని ప్రిజర్వేట్ చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అందులో నీకు 30-40 కిలోమీటర్లు గంట సేపటి లోపలనే ఇక్కడ రావడానికి ట్రాన్స్పోర్టేషన్ ఉంది, చట్టం ఉంది. చట్టం ప్రకారం వీళ్ళకు చెట్లు అలాట్ చేశారు. వీళ్ళకు ఈ అమీర్పేట వాళ్ళకు ఏ చెట్లు చోటుపల్లి దగ్గర, భువనగిరి దగ్గర ఉన్న వాళ్ళకు ఒక దగ్గర, పక్కన బీబీ నగర్ ఉన్న వాళ్ళకు ఉప్పల్లా 10 నిమిషాలే, 15-20 నిమిషాలే. 20 నిమిషాలు చెట్టు తీసుకొచ్చి కళ్ళు తెచ్చే లోపల కళ్ళు ఖరాబ్ అవుతుందా? అర్థం లేని మాట. కుట్రదారులు చెట్లు లేవని చెప్పి నెపంతో ఆర్థిక మూలాలు దెబ్బతీయాలి వీళ్ళవని చెప్పి కుతంత్రంతో ఈ కల్తీ పేరు మీద ఒక దగ్గర కల్తీ చేస్తే దాని పేరు మీద కుట్ర నాటకం ఇది తప్ప ఏం లేదంతా. మేమే చెప్తున్నాం కల్తీని అరికట్టమని. మేము కల్తీని కూడా అమ్ముతామంటే మీరు అనాలా? కల్తీ అరికట్టాలా, కల్తీ లీడర్ కావాలని మీరు బంద్ చేయండి. దీని మీద బతుకుతున్నారు కొంతమంది. నా కొడుకులు దీని మీద బతుకుతున్నారు. బతికి ఈ కులాన్ని, ఈ వృత్తిని నాశనం చేస్తారు. వాళ్ళని బయట పెట్టండి అని చెప్తున్నాం మేము. లేదు మమ్మల్ని బయట పెట్టమంటే మేము పెడతాం. మేము పేర్లు గవర్నమెంట్ నుంచి మీ పేర్లు ఇవ్వండి అని చెప్పండి, ఆధారాలతో సహా మీ పేర్లు ఇస్తాం. నెల ఎవడెవడు ఏం చేస్తున్నాడు అంతా చుట్టుముట్టు వాళ్ళ చుట్టూ ఉన్నలే మొత్తం చేసి దందంతా. వాళ్ళు ఏం చెప్పారు? సార్ కళ్ళు బంద్ చేస్తే లిక్కర్ దందా ఎక్కువ పెరుగుతుంది, ఇంకా ఫుల్ చీప్ లిక్కర్ పెట్టవచ్చు. నేను ఒక కంపెనీ పెడతా, అమీర్పేటలో ఒకటి పెడతా, హైదరాబాద్లో ఒకటి పెడతా, అవుటర్ రింగ్ రోడ్ 4 పెడతా, 4 డిస్టరీలు పెడతా, 4 నాకు ఇచ్చేయి, మొత్తం నేను చీప్ లిక్కర్ అమ్మేస్తా, నీకు నెలకు ఎంత కావాలో గవర్నమెంట్కి ఇస్తా. ఇవి దందలు జరిగేటివి. భూదందా ఎట్లా జరుగుతుందో లిక్కర్ దందా, లిక్కర్ మాఫియా దందా కూడా అట్లే జరుగుతుంది. గుట్టు సపడు కాకుండా. ఇవాళ కూడా ఇల్లు కట్టుకోవాలన్నా కూడా పాపం అయిపోయింది. పాతవి అన్నీ గెలుకుతూ ఉండి ఎన్నో చేస్తారు అని బయటపడతాయి. మా జోలికి వస్తే మేము ఏ ఫార్మా కంపెనీ వదిలిపెట్టాము, ఎక్కడి నుంచి వస్తుందండి, ఏ ఫార్మా కంపెనీ నుంచి ఎన్ని డ్రగ్స్ తయారై ఎక్కడెక్కడ అవుతున్నా కూడా మేము పరిశీలిస్తాము, వెంటబడతాము. ఎన్ని కోట్ల మామూలు ఇచ్చుకుంటే ఎన్ని దందాలు హైదరాబాద్ జరుగుతున్నాయి. అటువంటి లుచ్చ దందాలు వదిలిపెట్టి కళ్ళు మీద పడి దీన్ని బ్లేమ్ చేసి పేపర్లలో, టీవీలలో, సోషల్ మీడియాలో ఏదో అనుకున్నారు పెద్ద లేపితే అవుతుందని. ఏం కాదు, మాకు తెలుసు. దొంగలు కలిపి బ్లేమ్ చేసి దీన్ని బంద్ చేయాలనే కుట్ర. కుక్కని చంపాలంటే ఏం చేస్తారు? మున్సిపాలిటీలలో పిచ్చిలేసిందని చెప్తారు. ఇంటి యజమాని తీసుకుపోయి కుక్కను పట్టిస్తారు. చంపు సార్ మా కుక్కను చంపు పిచ్చిలేసిందంటని, కరుస్తుందేమని ఆ ప్లాన్ చేస్తారు. ఇదంతా మాకేం పిచ్చోలో అనుకుంటున్నాం, మాకు అన్నీ తెలుసు. అంతా 2% జనం తాగేటువంటిది పేదోళ్ళ డ్రింక్. అది 10 కులాలు బతుకుతాయాడ దుకాణం కాడ. మా ముదిరాజులు, మా ఆరకటిక సోదరులు, మా యాదవ్ సోదరులు, ఎంతోమంది బజ్జీలు అమ్ముకునేటోళ్ళు, చేపలు అమ్ముకునేటోళ్ళు, కాల్చిన కూర వేసేటోళ్ళు, లొట్లు తరిచే మా కుమ్మరన్న, మా ఎరుకల సోదరుడు చేపలు తయారు చేసుకోవాలి. 10-20 కులాలు బతికేటువంటిది. ఒక్కడు ఎక్కి చెట్టు ఎక్కి చచ్చిపోతే వాడు వస్తాడు, బతికితే ఇంతమంది బతుకుతారు. ఇన్ని కులాలను బతికించుకుంటూ వచ్చేటటువంటి వృత్తిని నువ్వు కల్తీ పేరు మీద ఎగ్దం బంద్ చేస్తావంటే మా పిల్లలు, చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఈ వృత్తి మీద ఆధారపడలేరు. కానీ మా తాత ముత్తాతలు ఇదే వచ్చారు కదా, మా వృత్తి గురించి ప్రాణం వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మేము ప్రాణాలు వేయడానికి కూడా సిద్ధం. ఏడికైతే అక్కడికైతే పెట్టనా వస్తామని చెప్తున్నారు, కొట్లాడదామని. మేము ఉట్టి ఏం లేవు. ఎవడు పడితే వాడు అవమానపరిస్తే పడడానికే, ఇబ్బంది పెడితే ఉండడానికి లేవు. మేము ఒక్క కులం కాదు ఇది. మాకు 10 కులాలు ఉన్నాయి, 10-15 కులాలు, వృత్తి కులాలు ఉన్నాయి. దీని మీద ఆధారపడి వేల సంవత్సరాల నుంచి బతుకుంటా అన్నదమ్ములాగా కలిసినటువంటి కులాలు ఉన్నాయి.
మంగలి, చాకలి, కుమ్మరి, కమ్మరి, ఒడ్ల మాకు కత్తులు నూరాలంటే మా కమ్మరనే తీసి ఇచ్చేది. ఉలి ఇట్లంతా బండి ఎద్దుల బండి కావాలంటే మా ఒడ్లనే ఇచ్చేది. ఇవన్నీ బతికిన ఉన్న చరిత్ర ఉంది. అదంతా మేము చెప్పిన చరిత్ర కాదు అది. చెట్లు లేవని చెప్పి కల్తీపోయిన బంద్ చేస్తామంటే మేము ఎట్లా బంద్ చేస్తారో దమ్ముంటే గేట్ బంద్ చేసి చూడమని చెప్పండి. వాళ్ళ దుకాణం నిమిషంలో బంద్ చేపిస్తాం మేము కూడా.